హైదరాబాద్ చూడండి 30 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, దాని కింద సపారం కట్టుకునేవాడు కూలి ఒకడు. అవును. ఉంటారు. హౌ కెన్ యూ సే దట్ దీస్ టూ ఆర్ నాకు ఈక్వల్ అని ఎలా చెప్తావు? చెప్పలేం కదా. చెప్పలేం. యూ హ్యావ్ టు సీ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ ఫెలో ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఓటరే. వాడు ఓటర్ కాబట్టి నువ్వు పట్టించుకునేవాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడంటే, ఈ దేశంలో డెమోక్రసీ అనేది పెట్టినప్పుడు ఆయన మెంటర్ డ్యూయి అని ఉన్నాడు కొలంబియా యూనివర్సిటీలో, జాన్ డ్యూయి. హీఈస్ ద ఫౌండర్ ఫర్ ది కాయినింగ్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అనే దాన్ని కాయిన్ చేసినటువంటి, ప్రపంచాన్ని చూపించిన వ్యక్తి జాన్ డ్యూయి. జాన్ డ్యూయి ఇన్ ద ఇయర్ 1921 వేర్ అంబేద్కర్ వెంట్ టు ది కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్. అక్కడ తగిలినటువంటి ఒక ప్రొఫెసర్ ఆయన ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఇస్తే, దాని ప్రకారం డ్రాఫ్టింగ్ అంతా కూడా అంబేద్కర్ భారతదేశానికి వచ్చి చేయటం జరిగింది. ఆ పునాదుల మీద లేచినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవాలన్నా, లేకపోతే ప్రైవేట్ వాడికి అప్పచెప్తావా? అంటే నువ్వు భారత రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకంగా నువ్వు పనిచేసినోడే కదా, ప్రైవేటేషన్ వైపే వెళ్ళిపోయావు. అంతెందుకు PPP మోడల్, దాని లిబరలైజేషన్ వచ్చింది కదా. అదే నేను చెప్తున్నాను, లిబరలైజేషన్ వచ్చింది 1991లో. లిబరలైజేషన్ పివి నరసింహారావు గారు 84 తర్వాత, రాజీవ్ గాంధీ మరణానంతరం వచ్చినటువంటి పివి నరసింహారావు గారు 84 తర్వాత తీసుకున్నాడు. అంటే ఏంటి లిబరలైజేషన్ ఆ రోజుకున్నది? మన దేశంలో ఉన్నట్టు బంగారాన్ని మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకులో కుదవబెట్టి దాన్ని తీసుకొని దాని ద్వారా కొన్ని ఆస్తులు పెట్టుకొని వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసుకోవాలండి. లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాడు వస్తే వాడిని కూడా వెల్ఫేర్లోకి తీసుకురావాలండి, డెవలప్మెంట్లోకి తీసుకురావాలండి. నీకు ఇక్కడ స్ట్రక్చరల్ డెవలప్మెంట్. బట్ నువ్వు ఇక్కడ పార్ట్నర్షిప్ అని ఎందుకు పెట్టే? PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఎక్కడుంది? నీకు PPP మోడల్ ఎక్కడ పనిచేసిందంటే, ఇనిషియల్గా అంటే యాజ్ ఫర్ యాజ్ మై మెమరీ గోస్, ముందు మనం రోడ్లు వేసాం అంతే, కరెక్ట్. రోడ్లలో PPP మోడల్ వచ్చాయి. ఇప్పుడు అదే అంటున్నాడుగా, ఇప్పుడు ఆయన కూడా రోడ్లు వేసిన PPP వేయలేదా? వేస్తే వాట్ ఆర్ ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్స్. సైకిలోడు కానీ, మోటార్ సైకిలోడు కానీ, కారుడు కానీ, నీకు ప్రతి 4 మైళ్ళకి ఒకటి నీకు టోల్ గేట్ వచ్చిందా? నువ్వు 100 రూపాయలు 200 రూపాయలు కడితేనే పోవాలా? కట్టుకుంటూ పోవాలా? ఇది వ్యాలిడ్. ఎన్ని సంవత్సరాలు పోతున్నావు? రోడ్డు నీకు సరిగా లేకపోతే రిపేర్ చేసాడా? ఎందుకు మొన్న మా ప్రభుత్వం మీదే రోడ్లు అన్ని గుంటలు పడిపోయినాయి అన్నారు. అసలు దాన్ని పెద్ద ప్రచారం చేశారు. సరే వచ్చి మహానుభావులు ఏమైనా బాగా చేశారంటే మాస్కులు వేసారు, ఉన్న వాటిని మాస్కులు వేసి. ఓకే, మాస్కులు అంటే ఇప్పుడు మనం గుంటలు కూర్చోడం అంతే, రోడ్ వేయటం కాదు. అవును, వీళ్ళు